ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు. మరి అన్నోన్ సంఘం వాళ్ళ ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నిన్న మనము ఇద్దరు దొంగల ప్రవర్తన గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ముగ్గురు తల్లుల గురించి మాట్లాడుకుందాం. శిలువ మీద యేసయ్య, అటొక దొంగ ఇటొక దొంగ ఉండే, చుట్టూ అనేక మంది రోమా సైనికులు ఉంటూ ఉండగా అందరూ వాళ్ళ పనులు వాళ్ళు యాక్టివ్గా చేసుకుంటూ గోల చేస్తూ గేలి చేస్తూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉన్న సమయంలో ఒకసారి యేసయ్య కిందికి చూస్తే అక్కడ తల్లులు కనపడ్డారు. ఏ తల్లులు కనపడ్డారంటే అక్కడ యేసయ్య శిలువ మోస్తూ చెప్పిన మాట, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పిన ఆ మాటను భరిస్తూ సహిస్తూ ఏడుస్తూ ఉన్న ఆ ముగ్గురు తల్లులు అక్కడ మనం చూద్దాం. ఈ తల్లుల గురించి మరి మత్తయి సువార్తలో పాక్షికంగా తెలియజేయబడింది. మత్తయి 27, 55, 56 వచనాల్లో చూద్దాం. యేసునకు ఉపచారం చేయించు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరముగా నిలుచుండి చూచుచున్నారు. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియయు, జబదయ్య కుమారుల తల్లి ఉండెను. ఇక్కడ కన్న తల్లి మరియ కూడా ఉంది. కన్న తల్లి మరియ కన్నబిడ్డ తన కళ్ళ ముందే రాలిపోతుంటే, కూలిపోతుంటే, సోలిపోతుంటే చూస్తూ భరిస్తూ మరి దుఃఖముఖరాలై ఉంది. సిమెయోను ప్రవక్త చెప్పిన మాట, అమ్మా నీ హృదయం నుంచి ఖడ్గము దూసుకుపోనని చెప్పిన మాట ఆమె జ్ఞాపకం చేసుకుని కుమిలిపోతూ ఉంది. అక్కడ తన బిడ్డ మరణాన్ని చూస్తున్న తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకొక తల్లి ఉంది, జబదయ్య కుమారుల తల్లి. ఈమె యేసుక్రీస్తు దగ్గరకు ఒకసారి వచ్చి, నీ ఎడమ వైపున నా బిడ్డల్లో ఒకడిని, నీ కుడివైపున నా బిడ్డలో ఒకడిని పెట్టుకుంటావా అని అడిగినప్పుడు యేసయ్య మర్మగర్భంగా అన్నాడు, అమ్మా నేను తాగే గిన్నెలోది మీరు తాగగలరా అని అడిగారు. వాళ్ళు గిన్నెలోదే కదా అని మేము తాగుతామని చెప్పారు. కానీ యేసయ్య ఉద్దేశం అది కాదు. యేసయ్య ఉద్దేశం అంటే నాలాగా నా రెండు పక్కల దొంగలుగా ఉండగలిగిన, శిలువ ఎక్కగలిగిన వారికి ఆల్రెడీ అది ఖాయమైపోయిందమ్మని చెప్పాడు. అంటే దేవుని ఉద్దేశాన్ని మానవులు వక్రీకరించుకుంటున్నారు. దైవ సిద్ధాంతాన్ని మానవుడు వేరే రూపంలో చెప్పుకుంటున్నాడు. బైబిల్ చెప్పేది వేరైతే అది అర్థం చేసుకునేది ఇంకో రీతిగా ఉన్నారు. మరి తల్లులందరూ కూడా పిల్లల మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు మీద ప్రేమ చూపించట్లేదు. ఉదాహరణకి ఒక సండే చర్చికి వెళ్ళాలంటే ఆ సండే చర్చికి వెళ్ళే టైంలో బిడ్డకి ఏదో బాగోపోతే హాస్పిటల్కి వెళ్తారు, బిడ్డ కోసం ఏడుస్తారు, కానీ చర్చికి వెళ్ళటం మానేస్తారు. కాబట్టి ఇక్కడ బిడ్డ ముఖ్యమా క్రీస్తు ముఖ్యమంటే తల్లులకు బిడ్డలే ముఖ్యమవుతున్నారు. ఆ పరిస్థితుల్లో యేసయ్య ప్రేమకు దూరం అవుతున్నారు. ప్రియ సహోదరి, తల్లి ప్రేమను మరి నేను అవమానించడం కానీ నిందించడం కాదు, కానీ తల్లి ప్రేమను మించిన యేసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకోమని ప్రతి తల్లికి నేను సలహా ఇస్తున్నాను. తల్లులారా, యేసయ్య ముందుకు ప్రధాన పాత్ర ఇవ్వండి, రెండవ పాత్ర మీరు మీ బిడ్డలకు ఇవ్వండి. ఆ విధంగా మీ జీవితాలకు యేసయ్య వస్తే, మీ హృదయాల్లోకి యేసయ్య వస్తే జీవితాలు మారు మనసు పొందుతాయి, మార్పు పొందుతాయి. కాబట్టి ఇక్కడ శిలువ కింద ఉన్న తల్లులు ముగ్గురు కూడా యేసయ్య కోసం, యేసయ్య పరిచర్య కోసం, యేసయ్య ఆత్మీయత కోసం పరితపించిపోయారు, దుఃఖపడ్డారు, ఏడ్చారు, అల్లారిపోయారు. మరి ఎందరికో మగాళ్ళకు లేని ధైర్యము ఆడవాళ్ళు కలుగు చేసుకుని వచ్చి శిలువ మరణం పొందేంత వరకు, మరి శిలువ సమాధి చేసేంత వరకు అక్కడే ఉండి అన్ని సాక్షులుగా గమనించి ఉన్నారు. ఒకటి, స్త్రీలకు తెగువ ఎక్కువ. 2, స్త్రీలకు తన బిడ్డలకు మీద ప్రేమ ఎక్కువ. 3, దేనైనా చూస్తూ సహించలేరు, ఓర్పు నొందలు దుఃఖపడుతూ ఉంటారు. మన సహోదరి, మన ఇళ్లలో ఉన్న మన తల్లులు, మన అక్కలు చెల్లెళ్ళు కూడా అంతే స్వభావం కలిగిన వాళ్ళు. కాబట్టి బిడ్డల కోసం ఇచ్చే ప్రాధాన్యత యేసయ్యకి ఇచ్చినట్లయితే జీవితాలు మారుమనసు పొందుతాయి, బ్రతుకులు మారుతాయి, బిడ్డలు మారుతారు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇట్టి మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్.